నమస్కారం ప్రజలారా, మనం కరకట్ట కమల్ హాసన్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అంటే కరకట్ట కమల్ హాసన్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మరి గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, ఏ విధమైనటువంటి పనితీరు, ఏ విధంగా ప్రజానికాన్ని, మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజానికాన్ని ఏ విధంగా నమ్మించేటువంటి క్రమంలో ఎటువంటి కెమెరాలు వాడినాడు, ఎటువంటి స్టంట్లు చేసినాడు అనే దాని మీద మరి ఒకసారి మనం విశ్లేషణ చేయబోయే ముందుగా మరి ఆయన ఒక ఇంటర్వ్యూలో కొన్ని మాటలు మాట్లాడినాడు. దాన్ని మనం ఒకసారి విని ఆ తర్వాత మనం ఖచ్చితంగా విశ్లేషణ చేద్దాం. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయాలి. ఎందుకంటే కరకట్ట కమల్ హాసన్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి వ్యక్తి మరి షర్మిలమ్మ దగ్గరికి పోయినాడు, కాంగ్రెస్లోకి. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. విని తర్వాత మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. ప్రజలారా చెప్పుయా. జగన్ తోటే ఉంటానని చెప్పారు కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సార్ అది కప్పుకోవడానికి ఒకటి రెండు రీజన్స్ అండి. వాస్తవానికి నేను నాకు వద్దులేక రాజకీయాలను పక్కకెళ్ళాను. వద్దులే పక్కకు పోయినోడివి, రాజకీయాలు వద్దులే అని పక్కకు పోయినావు, ఓకే బాగుండదు. సరే రాజకీయాలు పక్కకు పోయినోడు మళ్ళీ షర్మిల దగ్గరికి ఎందుకు పోయినావు? షర్మిలమ్మ అంటే అన్నకు యానించి మండుతుంది, యానించి కాలుతుంది అన్నీ తెలిసి కూడా మరి షర్మిలమ్మ దగ్గరికి పోయినాను అని చెప్తున్నావు నువ్వు ఈరోజు. మరి నేను గతంలో చెప్పిన ప్రజలారా మీకు అందరికీ కూడా ఏమని, ఆళ్ల రామకృష్ణారెడ్డి బ్రోకరేజ్ చేయబోతున్నాడు, షర్మిల దగ్గరికి పోతాడు, అక్కడ విషయాలు కనుక్కొని మళ్ళా మన జగనన్న దగ్గరికి వచ్చాడు, మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి అని ఆ రోజే చెప్పిన. ఏ రోజైతే షర్మిలమ్మ దగ్గరికి పోయినాడో బ్రోకరేజ్ చేసేదానికే పోతున్నాడు తప్ప కాంగ్రెస్ లేకపోయేదానికి, షర్మిలమ్మకు తోడుగా ఉండేదానికైతే కాదు, మీరు నన్ను నమ్మండి నేనని చెప్పి ఆ రోజుల్లోనే చెప్పడం జరిగింది. మరి ఈరోజు మరి ఏదో చెప్తున్నాడు. మరి బిడ్డందాం, చెప్పినాయినా నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలా, మేము వినాలా, మేమేం చేద్దాంగా. షర్మిలమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె చాలా పనిచేసింది ఆ రోజుల్లో. అలాంటి మనిషి ఒక్కతే కాంగ్రెస్ పార్టీలో వెళ్తే బాగుంటుందేమో. మరి అన్నకి చెప్పలేకపోయినావా? తోడు ఒక్కడన్నా ఉండాలి. నేను ఇవాళ రిజైన్ చేశాను కదా అనే ఏకైక ఉద్దేశంతో నేను షర్మిలమ్మ గారి దగ్గరికి వెళ్ళటం. నేను షర్మిలమ్మ గారికి చెప్పుకున్నాను, అమ్మ నేను పోటీ చేయను, నేను ఎవరిని కూడా విమర్శించను అని చెప్పుకున్నాను. అన్న నీ ఇష్టం అన్నా అట్లానే అన్నానంది. కాకపోతే మళ్ళీ నేను మనసు మార్చుకొని చంద్రబాబు లాంటి వ్యక్తులను ఎదుర్కోవాలి అని అంటే అది కరెక్ట్ కాదేమో, నేను దూరంగా ఉండటం అని అనుకున్నాను. మళ్ళీ తిరిగి జగన్ దగ్గర మరి నీకు తిరిగి జగనన్న దగ్గరికి వచ్చినా నీకేం టికెట్ వేయడు. నువ్వేమన్నా వేరే ఏదన్నా నాకేమన్నా టికెట్ ఇచ్చారేమో, నేనేమన్నా గెలుచానేమో. ఈసారి అన్న గెలిచేది కష్టం. అన్న ప్రధానమంత్రికి చేస్తుంది, ముఖ్యమంత్రి కాదు. నువ్వేమన్నా గతంలో ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు, రాజధాని ప్రాంతానికి సంబంధించి మనోడు అక్కడికి పోయి ఏ విధంగా గేదెల దగ్గర, ఆవుల దగ్గర మరి వ్యవసాయం చేయటము, మరి ఏ విధంగా ఆయన తలపాక చుట్టుకొని ఏ విధంగా నీళ్లు కట్టినాడు, ఏంది కథ, ఏంది వ్యవహారం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా చూసినారు. మరీ ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజానికం అందరూ కూడా ఎన్నడూ లేని అభివృద్ధి ఈరోజు మంగళగిరిలో జరుగుతుందని అంటే లోకేష్ గారు చేస్తున్నారు ఆ విధంగా. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ నువ్వు శాసనసభ్యుడిగా 2 సార్లు ఉన్నావు కదా, మరి ఏనాడైనా సరే ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకుంటే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మనం ఏ విధమైనటువంటి పాలన అందించినామని కానీ ఇప్పుడే నీకేం పెరిగి కట్టలు కట్టే ఏం పనేం లేదు కదా. మరి నీ నియోజకవర్గానికి పోయి నీ నియోజకవర్గంలో ఏ విధంగా ఉండదు పాలన, ఏంది కథ, ఏంది వ్యవహారం అని చెప్పి అడుగు. నువ్వు ఎన్ని కథలాడినా నీకు టికెట్ ఇచ్చేటువంటి ఇది అన్నయ్య ఒప్పుకోడు. అయోధ్య రామిరెడ్డి మీ అన్నయ్య అయోధ్య రామిరెడ్డి ఒప్పుకోడు మా వాడికి టికెట్ ఇచ్చేది, నీకు టికెట్ ఇచ్చేది. మరి ఇంకా నువ్వు ఎన్ని స్టంట్లు చేసినా, ఎన్ని పిఆర్ స్టంట్లు చేసినా మరి అదేవిధంగా ఇంకొకటి మాట్లాడుతున్నాడు. ప్రజలారా మనం వినాలి, ఎందుకంటే అంటే ఓట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఖచ్చితంగా మనం వినేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పు నాన్న, నువ్వు చెప్పాలా, మేము వినాల్సినటువంటి బాధ్యత ఉండదు. నువ్వు చెప్పు నాయనా. అయితే అంత మెజారిటీతో ఎలా లోకేష్ గెలవగలిగారు అనడానికి నేను చెప్పు. నువ్వు అంత మెజారిటీతో లోకేష్ ఎలా గెలవగలిగాడు అనే దాన్ని నీ మంగళగిరి నియోజకవర్గ ప్రజలను అడుగుపోయి. మరి నువ్వు ఈరోజు ఇక్కడెక్కడో కూర్చొని మాట్లాడటం కాదు కదా, నువ్వు పోయి ఇంటర్వ్యూలో కూర్చొని అడిగేది కాదండి. కరకట్ట కమల్ హాసన్ గారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలను అడగండి పోయి ఏ విధంగా దేనికి ఓట్లు వేసినారు, దేనికి లోకేష్ గారిని ఇంత మెజారిటీతో గెలిపించినారు, మరి గెలిపించిన దానికి ఈరోజు ఏ విధంగా ఆయన పనితీరు ఉండాలి అని చెప్పి అడుగేమి. ఇప్పుడేం నీకేం పనేం లేదు. మరి గతంలో ఎక్కడెక్కడంటే అక్కడ నిలబడి మనం టీ స్టాల్ కాడ నిలబడుకొని టీలు తాగుతాయి, పిఆర్ స్టంట్లన్నీ చాలానే చేసినాం కదా మనము. ఇప్పుడేం పనేం లేదు, పోయి మాట్లాడు, అడుగు. ఒక్క మంగళగిరే కాదు, మిగతా చోట్ల అన్ని కూడా
అలా గెలవటానికి కారణం నేను వ్యక్తిగతంగా నమ్మేది ఈవీఎంని ట్యాంపర్ చేశారనేది నెంబర్ 1 పాయింట్ అండి. అంటే మనం 151 గెలిచినప్పుడు మనకు మెజారిటీలు వచ్చినప్పుడు ఆ రోజు ఏంది కథ? ఆ రోజు కూడా అయ్యే ఈవీఎంలే కదా ఉన్నింది. ఇప్పుడు ఏం వేరే ఈవీఎంలు ఏం పెట్టలేదు కదా. మొన్న మన అన్న ముఖ్యమంత్రి అయినప్పుడు తమరు గెలిచినప్పుడు కూడా అయ్యే ఈవీఎంలే ఉన్నాయి. ఇప్పుడు ఏడైనా ఒక బూత్ ఉంటుంది, ఆ బూత్ లేకపోయినావంటే మన పార్టీ ఓడు ఉంటాడు, ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ఉంటారు, నీ పేరు చెప్తారు, నువ్వు అన్నీ కూడా ఓకే అంటేనే ఓడిపోయి బటన్ వస్తే వచ్చాడు. ఇంకా ఓట్లు లేకుంటే ఈవీఎంలు ట్యాంపర్ ఒకరో గుజ్జుతో మాట్లాడు, ఊరికే మాట్లాడితే ఎట్టవుతుంది? ఊరికే మాట్లాడినంత మాత్రాన ఈవీఎంలు అది ఇది అంటే ఎవడు నమ్ముతాడు? ఇక్కడ మనల్ని మనం చేసినటువంటి లంగా పనులు, మనం చేసినన్ని డెకాయిట్ పనులు, మనం ఇచ్చినటువంటి పాలన మరొక నాయకుడు ఈడు. మరి ఇటువంటి నాయకుడు మనకు వదిలేపా చాలు, ఒక 5 సంవత్సరాలు చూస్తానే మనకు సరిపోయిందని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా కూటమికి పట్టం కట్టారు. నాయన మనం చేసినటువంటి పనులకు నీ మంగళగిరి నియోజకవర్గంలో నువ్వు ఏ విధంగా అభివృద్ధి పనులు చేసినావు, నువ్వు ఏ విధంగా ప్రజలకు సంక్షేమాలు అందించినావు, ఏ విధంగా రోడ్లు, ఏ విధంగా ప్రభుత్వ భవనాలు, ఏ విధంగా హాస్పిటల్, ఏ విధంగా నువ్వు మెరుగైనటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, రోడ్లు ఎట్టున్నాయి మంగళగిరిలో? నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వే కదా ఉన్నింది, ఇంకెవడో లేడు కదా. మరి ఈరోజు పోయి అడుగు, మీరు మంగళగిరి నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా కలిసి నారా లోకేష్కు ఇంత మెజారిటీతో మరి మీరు గెలిపించినారు. మరి గెలిపించిన దానికి ఈరోజు పాలన ఎట్టున్నదని అడిగే దమ్ముంటే పోయి అడుగు. అంత సేవ ఉంటే ఆడాన్నో ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడేది ఎందుకు? నీ ఊరే కదా అది, ఇదేమి ఇంకొక పక్క ఊరే కాదు. నువ్వు 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచినావు మంగళగిరి నుంచే. నువ్వు పోయి అక్కడే అడగాల్సింది. బ్రహ్మాండంగా నియోజకవర్గ ప్రజానికి అందరూ కూడా చెప్తారు కదా, మీరు ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా వచ్చింది అని. మరి ఏమి చూసి ఓట్లేశారు నారా లోకేష్ గారికి? మరి చెప్పండి. ఇప్పుడు నువ్వు అంటావు, మరి ఏమి చూసి ఓట్లేశారు? ఆయన్ను నమ్మి ఓట్లేశారు మంగళగిరి నియోజకవర్గ ప్రజలు. ఆ మంగళగిరినే ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు అనేది నువ్వు పోయి అడిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా చెప్పు ఏందో. వెంకరగడ బాగా యాక్టివ్గా ఉన్నాడు. నేను చెప్తా అండి, దాని కూడా కాదు చెప్పు చెప్తా, నేను మీకు చెప్తా 100% చెప్పు. ఫస్ట్ మన ఈ కంప్లీట్ ఒకటి ఈవీఎం మేనేజ్ చేసుకున్నారు. రెండవది మీరు గమనించండి, 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు గెలిచినప్పుడు 3000 నుంచి 5000 ఓట్ల మెజార్టీ తోటి కనీసం 30-40 మంది ఎమ్మెల్యేలు గెలిచింది వైసీపీ. ఏమండి, 50,000 ఓట్ల నుంచి 70-80,000 ఓట్ల మెజార్టీ తోటి కనీసం 10-12 మంది మాత్రమే గెలిచారు. కానీ 2024 ఎన్నికల్లో ఎంత మంది 50,000 ఓట్ల మెజార్టీ నుంచి గెలిచారో ఒక్క క్షణం గమనించమని చెప్పి అది నేనేం చెప్తానంటే, నువ్వు అంటున్నావు కదా 50,000 మెజారిటీతో ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతమంది గెలిచినారని. మనం 5 సంవత్సరాల పాటు ఎర్ర టెండ్లో కూడా రాష్ట్ర ప్రజానీకానికి చుక్కలు చూపించినాం. మన అన్న పాలన ఆ విధంగా చేసినాడు. ప్రజలు విసిగిపోయి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు, పగ్గాలు ఇచ్చినారు, కూటమి ప్రభుత్వాన్ని నమ్మినారు. మనం ఆ విధమైనటువంటి పనులు చేసినాం. అర్థమవుతుందా? సొంత జిల్లాలో మా జగనన్న, మరి మా రాయలసీమ కావచ్చు, అటు ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, ప్రతి ఒక్క దగ్గర కూడా మనం చేసినటువంటి లంగా బఫూన్ డకాయిట్ పనులు ఒకటి చేసినాడు. ఏ విధంగా ఎక్కడైనా సరే అభివృద్ధి జరిగినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఏడైనా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించినావా? ఏడైనా నిరుద్యోగులకు ఏమైనా పరిశ్రమలు తీసుకొని వచ్చి ఏమన్నా ఉపాధి కల్పించినావా? ఎక్కడైనా సరే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంతవరకు పూర్తి అయినాయి? ఏ విధంగా రాజధాని పనులు అయినాయి? ఏంది కథ, ఏంది వ్యవహారం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా చైతన్యవంతులైనారు. అయిన తర్వాత కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. కానీ ఏది ఏమైనా కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి మరొకసారి కరకట్ట కమలహాసన్ 2.0 అని నటనలోకి దిగు. మళ్ళా ఇంకేం ఖాళీగానే ఉండవు కదా, నటనలోకి దిగి ఒకసారి మళ్ళా కూడా నువ్వు గతంలో చేసినటువంటి నటన ఏదైతే ఉండదో ఆ నటనని మళ్ళా ప్రజానికాన్ని రంజింపజేసి అన్నను ప్రధానమంత్రిని చేసేదానికి మాతో పాటు కలిసి పనిచేయమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏమి చూసి నారా లోకేష్ గారికి ఓట్లేసి ఇంత మెజారిటీని తెప్పించారంటున్నావు కదా, ఒకసారి ఖచ్చితంగా నువ్వు మంగళగిరికి పోయి మరి అక్కడ ఉండేటువంటి ప్రజానికాన్ని అడుగు. ప్రతి ఒక్కరిని కూడా అడిగి, మీరు ఇన్ని వేల మెజారిటీతో నారా లోకేష్ గారిని గెలిపించినారు కదా, ఆయన ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తున్నాడు మంగళగిరిని నువ్వే స్వయంగా పోయి అడిగి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తే ఇంకా బాగుంటుందని కూడా నా అభిప్రాయం. సరే, నా అభిప్రాయాన్ని మరి నేను తెలియజేయటమే కానీ ఆయన దగ్గరగా తీసుకొని ఆయన ముందుకు పోతాడని కూడా నేను కూడా అనుకోవడంలే.
సరే ఏది ఏమైనప్పటికీ కూడా మనం ఇలాంటి ఎన్నో చేసుకుందాం, ఇలాంటి మాటలు ఎన్నో కూడా మాట్లాడతాం రాబోయే రోజుల్లో. మనం ఎన్ని చేసినా ఏమైనా మన అన్నను ప్రధాని చేసుకునేదాకా మన పోరాటం కొనసాగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నమస్కారం.